వచ్చే డౌట్, ఇవి ప్రమాదం వల్ల జరిగిన మరణాల హత్యల అని చెప్పేసి డ్రైవర్ మీద కేసు పెట్టారు, ఆ ట్రావెల్స్ యాజమాన్యం మీద ఏదో చిన్న కేసు పెట్టారు. ఒక 4-5 రోజులు అయిపోతే ఇది ఎవరికి గుర్తుండదు, మొత్తం అందరూ వదిలేసే పరిస్థితి. లాల్ బహదూర్ శాస్త్రి రైల్వే మినిస్టర్గా ఉండగా రైలు ప్రమాదం జరిగితే ఆయన తన పదవిని వదులుకున్నారు. మరి ఇప్పుడు ఎవరు వదులుకుంటారు? ఎవరు బాధ్యత వహిస్తారు? ఎవరికి శిక్ష పడాలి అంటే ఏం చెప్తారు? హృదయ విదాకర పరిస్థితులు, మాటలు చాలవన్నమాట. సజీవ దహనం అయిపోయిన ఒక ఫ్యామిలీని, చిన్న పిల్లల్ని, స్త్రీల్ని, ఎంతో ఎడ్యుకేటెడ్స్ని, ఆ శవాన్ని కూడా పోస్ట్ మార్టం నిర్వహించే వాళ్ళు తీయలేని పరిస్థితి, కెమెరాల్లో కూడా బ్లర్ పెట్టి తీయవలసిన పరిస్థితి. మొత్తం ఎంటైర్ ఏదో తెలుగు ప్రజలు ఆంధ్ర తెలంగాణలోనే కాదండి, ఎంటైర్ కంట్రీ దిగ్భ్రాంతికరమైన పరిస్థితి. నిన్న ప్రపంచం అంతా ఇది పబ్లిష్ అయిన న్యూస్. దారుణమైన పరిస్థితి. ఇది ఇట్స్ ఏ బ్లాట్ అండి. నేను ఒక్క విషయాన్ని, ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందని నేను మాట్లాడిన. ఆల్రెడీ పుంకానులుగా ఎన్నో వ్యాఖ్యానాల కామెంట్లు ఉన్నాయి, కామెంట్లకు తిరుగులేదు. నేను ప్రధానమైన విషయాన్ని చెప్తాను. మీరు అడిగినట్టు లాల్ బహదూర్ శాస్త్రి గారు తను రైల్వే యాక్సిడెంట్ అయితే రిజైన్ చేశారు. ఒక నీతి అంటే చట్టాలకు అతీతంగా ఒక ఎథిక్స్ ఫాలో అయిన ఒక అద్భుతమైన ప్రధాని మనం చూసామన్నమాట. అందుకే దేశ ప్రజలు ఈరోజు కేవలం 10 నెలలు ప్రైమ్ మినిస్టర్గా పనిచేసిన ఆయన గుర్తుపెట్టుకుంటాం. 10 దశాబ్దం పాటు పనిచేసిన వాళ్ళకంటే కేవలం 10 నెలలు పనిచేసిన లాల్ బహదూర్ శాస్త్రి గారిని మనం గుర్తుపెట్టుకుంటాం. మరి ఈరోజు కర్నూలులో ఈ బస్సు యాక్సిడెంట్కి బాధ్యులు ఎవ్వరు అంటే నేను ముందే చెప్తున్నానండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న రవాణా శాఖ మంత్రుల మీద కేసులు పెట్టాలి. ఆ 2 స్టేట్స్లో ఉన్న రవాణా శాఖ కమిషనర్ల మీద కేసులు పెట్టారా? కేవలం ఈ బిఎన్ఎస్ చట్టం 125A బిఎన్ఎస్ భారత న్యాయ సంహిత ప్రకారం 106(1) బిఎన్ఎస్ చట్టం ప్రకారం మాత్రమే కేసులు పెట్టారు. ఎవరి మీద? ఆ బస్సు నిర్వాహకుల మీద, డ్రైవర్ల మీద, వాళ్ళు కరెక్టే. వాళ్ళ మీద పెట్టడం, వేమూరి వినోద్ కుమార్ గారి మీద, వీళ్ళ మీద పెట్టడం కరెక్టే. మరి బాధ్యులు ఎవరండి? ఈ బస్సు కారణం ఎవరు? ఈ యాక్సిడెంట్ కారకులు ఎవరంటే నేను లోతుకి వెళ్తే చాలా విపత్తుగా ఎంత దారుణాలు బయటపడతాయో చెప్తున్నా వినండి. ఈరోజు ఆ బస్సు యాక్సిడెంట్ అవుతే ఆ బస్సు ఇప్పుడు చెప్తున్నారు 23,000 రూపాయల పెనాల్టీ ఉంది దాని మీద, ఎన్నో వైలేషన్ జరిగినాయి. మరి రవాణా శాఖ ఏం చేస్తుంది హైదరాబాద్ స్టేట్లో? సో రవాణా శాఖ మంత్రి గారు, రవాణా శాఖ కమిషనర్ గారు ఆ ప్రాంతం ఎక్కడి నుంచి బస్సు మొదలవుతుందో అక్కడ పోలీస్ ఆఫీసర్స్ అందరి మీద కేసులు పెట్టాలి. ఎందుకంటే చాలా హైదరాబాద్లో అద్భుతమైన ఏరియాలు, ప్రపంచంలోనే అత్యున్నతమైన అభివృద్ధి గల ప్రాంతాల నుంచి బయలుదేరుతున్నాయి. ఏదో మారుమూల పల్లెటూరులో కాదు, లాలెస్ టెరిటరీస్ నుంచి కాదు అది. కాబట్టి వాళ్ళ మీద బాధ్యత వహించాలి ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్తో పాటు, నిర్వాహకులతో పాటు అనేది చాలా ప్రాథమిక విషయం. అది 2019లో డయ్యూ డామన్లో రిజిస్ట్రేషన్ అయింది ట్యాక్స్ తగ్గించుకోవడానికి. తర్వాత మళ్ళీ ఒడిశాలో రిజిస్ట్రేషన్ అయింది. ఒడిశాలో రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఒంగోలు వ్యక్తికి అడ్రస్ ఎక్కడ చూపించి తప్పుడు అడ్రస్. డ్రైవర్ లైసెన్సు 10th క్లాస్ కూడా చదవని వ్యక్తికి హెవీ డ్రైవింగ్ లైసెన్సు ఎవరిచ్చారు? ఆయన 6వ తరగతి మాత్రమే. ఇవన్నీ బయటపడుతున్నాయి. ఆ డ్రైవరు తర్వాత ఆ బస్సు యాక్సిడెంట్ అయిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే ఆ డ్రైవర్ పారిపోయాడు. ఆ డ్రైవర్లు కనీసం పీపుల్ని అలర్ట్ చేయలేదు. పెట్రోల్ వల్ల ఫైర్ అయ్యే చోట ఫైర్ ఎక్స్టింగ్విషర్ను ఉపయోగించకుండా వాటర్ వాడుతున్నాడు అంటే ఆ డ్రైవర్లకి, వాళ్ళ క్లీనర్లకి కనీస పరిజ్ఞానం, అవగాహన కల్పించలేదు. చాలా దారుణమైన విషయాలు. ఇది అంటే ఏది వాడాలని ప్రాథమిక అవగాహన లేకుండా వాళ్ళు పారిపోయారు. పీపుల్ని అలర్ట్ చేయలేదు. హైడ్రాలిక్ బ్రేక్ని ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేయలేదు. వాళ్ళు డ్రైవర్లు బయట ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. బయట వాళ్ళు ప్రధానంగా ప్రశాంతంగా ఉండి పారిపోవడానికే సిద్ధపడుతున్నారు. అలర్ట్ చేయడానికి, ప్రాణాలు రక్షించడానికి ప్రయత్నం చేయడం లేదని. అలా ఎందుకు జరగలేదంటే డ్రైవర్లకి ప్రాథమిక అవగాహన కల్పించలేదు. దొంగ లైసెన్స్ ఏదో భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ కొడుకు ఇచ్చినట్టు దొంగ లైసెన్సులు ఇవ్వడం, దొంగ రిజిస్ట్రేషన్లు. 43 సీట్లున్న బస్సుని స్లీపర్ కింద కన్వర్ట్ చేస్తే రవాణా శాఖ ఏం చేస్తుంది? ఇలాంటి సుమారు హైదరాబాద్ నుంచి 1000 బస్సులు వెళ్తాయి. 1000 బస్సుల్లో 500 నుంచి 600 బస్సులు ఇలా దొంగ రవాణాతో అయ్యాయి. వీటి మీద ఈరోజు 2 రోజులు చర్యలు తీసుకుంటాం. ప్రజలకి కంటి తడుపు ఏదో చేయడం, ఎమోషన్స్ని అరికట్టడం, అదే ఇన్స్టాంట్ జస్టిస్ లాగా ఇది పరిస్థితి.
సో రవాణా ఇమ్మీడియట్గా ఈ బస్సుకు సంబంధించిన వాళ్ళు ప్రధానమైన నిందితులు ఎవరంటే ఎంటైర్ రవాణా శాఖ బాధ్యత వహించాలి. రవాణా శాఖ మంత్రులు 2 స్టేట్లో బాధ్యత వహించాలి. అది ప్రథమి. రవాణా శాఖ కమిషనర్ అప్పుడో కాదు బాధ్యత. ఆ టైంలో రిజిస్ట్రేషన్ అయింది, అప్పటి నుంచి కన్వర్షన్ అయిన వాళ్ళు, డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూ చేసిన వాళ్ళు అందరి మీద చర్యలు తీసుకోవాలి. అది శాశ్వత పరిష్కారం. ఇంకొక రెండో వాడు పనిచేయడు. సో రవాణా శాఖ మంత్రుల మీద, రవాణా శాఖ కమిషనర్ల మీద బోత్ స్టేట్స్లో ఇది వెళ్ళేటప్పుడు రూట్లో ఎవరెవరు చెక్ చేస్తున్నారో వాళ్ళు, ఈ చలానా విధించి దాన్ని చూడని వాళ్ళ మీద, వీళ్ళందరి మీద చర్యలు తీసుకుంటే శాశ్వతమైన పరిష్కారం. ఇంకొకసారి ఎలాంటి బస్సు రోడ్డు మీద నడవదు. అందుకే మనం ఒకటి అనుకుంటామండి, భారతీయుడి సినిమా ఎందుకు హిట్ అయిందండి? భారతీయుడి సినిమా ఎందుకు హిట్ అయింది? అపరిచితుడి సినిమా ఎందుకు హిట్ అయింది? ప్రజలు ఇలాంటి కుళ్ళు కుతంత్రాలు ఈ అవినీతిని తట్టుకోలేక మేమే భారతీయులు అయితే ఈ పని చేసేస్తే ఎలా ఉంటుందని ఆ హీరోలోకి వాళ్ళు పరకాయ ప్రవేశం చేయడం వల్ల ఆ థియేటర్లో మైమరిసి సినిమా హిట్ చేస్తారు. ఇది ప్రజలు ఈరోజు కోరుకునే శాశ్వత పరిష్కారం. 2000 ఎప్పుడు గత కొన్ని నెలలకి ఇలాంటి యాక్సిడెంట్లు అవుతాయి, మర్చిపోతాం. ఇదంతా పెద్ద చర్య. తర్వాత ప్రయాణికులు కూడా, ఎక్కేవాళ్ళు కూడా, విద్యావంతులు కూడా గాఢ నిద్రలోకి వెళ్ళి చాలా తప్పులు చేస్తున్నారు. ఈ వైలేషన్స్ని ప్రయాణికులు, విద్యావంతులు కూడా క్షమించడం పెద్ద నేరం. బస్సు ఎక్కినప్పుడు ఇది ఎలా వెళ్తుంది, ఎంత స్పీడ్తో వెళ్తుంది, డ్రైవర్లు ఎలా ఉన్నారు, ఇవన్నీ సుత్తులు ఉన్నాయా, పిల్లలకు మనం బోధించకుండా పిల్లల్ని పడుకోండి తెల్లారికి వెళ్ళిపోతారు. ఈ బస్సు రిజిస్ట్రేషన్ ఈ బస్సుకి ఎందుకు ఇవ్వాలి, ఆర్టీసీకి ఎందుకు ప్రయారిటీ ఇవ్వరు? ఇంత దారుణమైన వైలేషన్స్ అనేవి ఉండడం. కాబట్టి ఈ చర్య ఇప్పుడు ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే, కోట్ల మంది ప్రజలు ఏం కోరుకుంటున్నారు అంటే శాశ్వత పరిష్కారం ఏంటి అని వాళ్ళు అడుగుతున్నారు. క్వశ్చను ఎవరి దగ్గర ఈ సమాధానం ఉంది, ఈ సమాధానం కోసం వెతుకుతున్నారండి. కాబట్టి ఫస్ట్ భయం, ఒక లాలెస్ రవాణా శాఖ నుంచి ఎన్ని శాఖలు ఫెయిల్ అవుతే అది వచ్చింది. మరి ఇంత కాన్స్టిట్యూషన్ వచ్చి 80 సంవత్సరాలు అవుతుంది. ఇంత మేము తోపులు సీఎంలు, మేము ఇది అద్భుతం, మేము గుడ్ గవర్నెన్స్, ఇదంతా మనం వినలేక చచ్చిపోతాం ప్రతిరోజు అన్ని ఆర్గ్యుమెంట్లో. మరి ఈరోజు దీనికి పరిష్కారం చెప్పేవాళ్ళు ఎవరు? ఎంతసేపు దీనికోసం శాశ్వత పరిష్కారం కావాలి అంటే 2 మార్గాలు. ఉన్న చట్టాలని సక్రమంగా అమలవుతున్నాయా లేదా, ఈ అమలవ్వని పక్షంలో వాళ్ళు ఎవ్వరు బాధ్యులైనా కింద నుంచి హైరార్కీ, ఏదో ట్రాన్స్పోర్ట్ నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి మొదలన్నమాట, ప్రతి అప్ టు రవాణా శాఖ మంత్రి వరకు, రవాణా శాఖ కమిషనర్, ఐఏఎస్లు ఐపీఎస్లు ఉంటే వాళ్ళ వరకు చర్యలు తీసుకోగలిగితే శాశ్వత, అంటే భయం, చట్టాన్ని అమలుపరచాలి. చట్టాన్ని అమలుపరచిన పక్షంలో దానికి బాధ్యులైన ప్రత్యక్షంగా పరోక్షంగా బాధ్యులు అందరి మీద కేసులు పెట్టాలి. ఇట్స్ 22 మంది సజీవ దహనం అంటే ఇట్స్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అండి. పహల్గామ్లో 26 మంది చనిపోతే పాకిస్తాన్ మనం ముప్పు తిప్పలు పెట్టి యుద్ధం చేశాం. మరి 22 మంది ఎవరు గుర్తుపెట్టుకోవాలి. అంటే తీవ్రత దానికంటే తక్కువ కాదు. ఏదో పరాయి టెర్రరిస్టులు చంపేస్తే వాళ్ళని బంధించి చంపేస్తాం, అవసరమైతే దేశాన్ని వదిలిస్తాం. మరి ఈరోజు కంట్రీలో వీళ్ళని చంపేసింది కోల్డ్ బ్లడెడ్ మర్డర్ ఎవరు? దే హ్యావ్ టు బీ పనిష్డ్, దే హ్యావ్ టు బీ బ్రాట్ టు ద జస్టిస్. ఈరోజు మాట్లాడాలి. వాళ్ళ సంతాపాలు కోట్లు ఇవ్వడం కాదండి, శాశ్వత పరిష్కారం మీద దృష్టి పెట్టగలిగితే వాళ్ళు ప్రజల్లో మన్ననలు పొందుతారు. మళ్ళీ ఇంకొక లాల్ బహదూర్ శాస్త్రిని మనం చూడగలుగుతాం. ఈ రోజుతో దీన్ని పనిష్మెంట్ అనేది చాలా సివియర్గా, ఏదో నార్మల్ కేసులు పెట్టేసి 3 సంవత్సరాలు ఇది, మళ్ళీ అవి కేసులు ఏమవుతాయో తెలియదు. ఇప్పుడు 2019 మహబూబ్ నగర్ జరిగిన కేసు ఈరోజు ఏమైందండి? దాని మీద లేదు. దారుణమైన పరిస్థితి, ఏదో అధర్మస్థలగా మారిపోయినట్టు. ఈ కూడా ఒకరోజు కనువిప్పు అయిపోతే మనం కూడా ఇదే బస్సులు మనం ఎక్కేస్తాం. ప్రయాణికులు కూడా చాలా జాగ్రత్తగా, ఇందాక నేను చెప్పిన సూచనలు ఫాలో అవ్వాలి. మీకు డౌట్ వస్తే నిలబెట్టండి, బస్సును ఆపేసేయండి. బస్సును ఆపి డ్రైవర్లు చెక్ చేయండి. మీకు మీరు చెక్ చేయడం నేర్చుకోవాలి. ప్రతి ప్రయాణికుడు ఒక రవాణా శాఖ కమిషనర్గా తయారయ్యే పరిస్థితి ఇండియాలో చట్టం మీకు ఇచ్చింది. మీ ప్రాణం అంత విలువైంది, గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ప్రయాణికుడు కూడా ముందు అంటే నేను రవాణా శాఖ మంత్రిని వెళ్ళని అంటున్నా, ఎక్కిన ప్రయాణికులు కూడా తప్పే, వాళ్ళు కూడా శిక్షార్హులే. అందుకే ఎంత మూల్యం మనం చెల్లించాం. ఇలాంటివి చేయకూడదు, చాలా జాగ్రత్తగా వహించాలి. ఇది సమాజానికి చాలా పెద్ద గుణపాఠం, ఇదే లాస్ట్ గుణపాఠం అవ్వాలి. ఇక నుంచి ఇలాంటి పరిణామాలు జరగకూడదని మనం కోరుకుంటున్నాం. ఇదే మనం అక్కడ చనిపోయిన వాళ్ళకి ట్రిబ్యూట్ ఏంటంటే ఇలాంటి ఇంకొకసారి జరగవని. ఏమన్నా అనుకుంటారు తెలుసా, నాకు జరిగిన ఇలాంటి అన్యాయం ఇంకొకళ్ళకి జరగకూడదు అంటారు ఇండియాలో. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి అన్యాయం ఈరోజు ప్రాణాలు గాలిలో ఉన్నాయి.
దారుణమైన పరిస్థితి. డిఎన్ఏ ద్వారా వాళ్ళని గుర్తించవలసిన పరిస్థితి వస్తుంది. కొంతమంది ఇంకా ఆచూకీ కూడా లభించడం, అంటే బోర్డర్లో జరిగిన పహల్గాం కంటే ఎక్కువ అండి ఇది. కాబట్టి ఏదో వాళ్ళకి ప్రకటించేసి వదిలేయడం కాదు. 170 మీటర్లు బండి వెళ్ళేదాకా డ్రైవర్లు ఏం చేస్తున్నారు, ఎంతటి దారుణమైన నిర్లక్ష్యం ఇది. అందువల్ల ఇలాంటిది క్షమించడానికి వీల్లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఎంజీరావు గారు, చాలా డీటెయిల్డ్గా వివరించారు. ఇది ఇవాళ రావు స్టాక్స్ మరో అంశంతో